హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్. ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, సో ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేపటికి చాలామంది యూట్యూబర్స్ ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయిన డూమ్స్డే మూవీ స్పెషల్ లుక్ బ్రేక్ డౌన్ చేసేసి ఉంటారు. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఆ స్పెషల్ లుక్ బ్రేక్ డౌన్ మాత్రమే కాకుండా రీసెంట్గా జరిగిన D23 ఎక్స్పోలో డిజ్నీ నుండి వచ్చిన మేజర్ అప్డేట్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద లేటెస్ట్ మార్వెల్ అప్డేట్స్ ఫ్రమ్ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ అండ్ D23 ఎక్స్పో కలిపి చెప్తాను. సో ఇది కొంచెం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ కైండ్ ఆఫ్ వీడియో, బట్ మీకోసం ప్రతి సెగ్మెంట్కి విడివిడిగా టైం స్టాంప్స్ ఇస్తాను. సో మీకు నచ్చిన సెగ్మెంట్స్కి స్కిప్ చేసి చూసుకోవచ్చు వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్వెల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు పిక్సార్, డిజ్నీ యానిమేషన్ అండ్ లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, కోకో 2 యానిమేటెడ్ మూవీ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ ఇన్ నవంబర్ 2029. సో ఇది 2017లో రిలీజ్ అయిన కోకో మూవీకి సీక్వెల్గా వస్తుంది. మీలో ఎవరైనా ఇంకా ఆ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ప్రీవియస్లీ మన ఛానల్లో బెస్ట్ యానిమేటెడ్ మూవీ రికమెండేషన్స్ వీడియోలో కూడా ఈ మూవీని మెన్షన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ పైన కార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్, ఇంక్రెడిబుల్స్ 3 మూవీ. ఇది కూడా ది ఇంక్రెడిబుల్స్ అండ్ ది ఇంక్రెడిబుల్స్ 2 మూవీస్కి సీక్వెల్గా రాబోతున్న మూవీ. వీటి గురించి కూడా నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ ఒకటి చూపించారు ఈవెంట్లో, అది ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. నెక్స్ట్, ఫ్రోజన్ 3 మూవీ. ఈ మూవీకి రిలేటెడ్ కాన్సెప్ట్ ఆర్ట్ అండ్ విలన్ టీజర్ ఈవెంట్లో చూపించారు, వాటిని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా. నెక్స్ట్, ట్యాంగిల్డ్ లైవ్ యాక్షన్ మూవీ. ఇది 2010లో రిలీజ్ అయిన ట్యాంగిల్డ్ యానిమేషన్ ఫిల్మ్కి లైవ్ యాక్షన్ రీమేక్. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఈ మూవీ మార్చ్ 31, 2028లో రిలీజ్ అవుతుంది, డైరెక్టెడ్ బై మైకిల్ గ్రేసీ. ఇంకా క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే రపున్జెల్ రోల్లో టీగన్ క్రాఫ్ట్ యాక్ట్ చేస్తుంది, ఫ్లిన్ రైడర్ రోల్లో మైలో మ్యాన్హైమ్ యాక్ట్ చేస్తున్నాడు, అండ్ MCUలో అగాథా క్యారెక్టర్ ప్లే చేసే క్యాథరిన్ హ్యాన్ మదర్ గాథెల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, D23లో కింగ్డమ్ హార్ట్స్ 4 అనే గేమ్ని కూడా అనౌన్స్ చేశారు. లేట్ 2027లో రిలీజ్ అవ్వబోతుంది ఈ గేమ్. అండ్ ఈవెంట్లో ఈ గేమ్కి అడాప్టేషన్గా యానిమేటెడ్ సిరీస్ కూడా రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్, ఇంకా లూకస్ ఫిల్మ్ స్టూడియో నుండి వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ మూవీ. ఇది స్టార్ వార్స్ ఫ్రాంచైజ్లో నెక్స్ట్ రాబోతున్న ఫీచర్ ఫిల్మ్, డైరెక్టెడ్ బై షాన్ లెవీ, హూ రీసెంట్లీ డైరెక్టెడ్ డెడ్పూల్ అండ్ వుల్వెరిన్. ఇంకా క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే రాయన్ గాస్లింగ్ ఈస్ ప్లేయింగ్ కేడ్ ఆబెరాన్, ఫ్లిన్ గ్రే, ఏమీ ఆడమ్స్ ఎట్సెట్రా ఆర్ ఆల్సో ఇన్ ద మూవీ. ఆల్దో రాయన్ గాస్లింగ్ తప్ప మిగిలిన క్యాస్ట్ యొక్క క్యారెక్టర్ నేమ్స్ ఇంకా రివీల్ కాలేదు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఈవెంట్లో చూపించారు, బట్ అది ఇంకా ఆన్లైన్లో రిలీజ్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ May 28, 2027లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, అశోకా సీజన్ 2 సిరీస్. ఇది కూడా స్టార్ వార్స్ ఫ్రాంచైజ్లో పార్టే. ఈ సిరీస్ని యాక్చువల్లీ స్టార్ వార్స్ ద క్లోన్ వార్స్ అండ్ స్టార్ వార్స్ రెబెల్స్ అనే యానిమేటెడ్ సిరీస్కి కంటిన్యూషన్గా స్టార్ట్ చేశారు. దిస్ షో ఈస్ క్రియేటెడ్ అండ్ షోరన్ బై డేవ్ ఫిలోని. ఇంకా క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ క్యారెక్టర్ అశోకా తానో ఈస్ ప్లేడ్ బై రొజారియో డాసన్ అలాంగ్ విత్ సమ్ అదర్ క్యాస్ట్. ఈ సిరీస్ January 20, 2027లో రిలీజ్ అవ్వబోతుంది. ఫైనల్లీ, ఇంకా నాకు ఎంతో ఇష్టమైన మార్వెల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్లో మార్వెల్ నుంచి వచ్చిన అప్డేట్స్ గురించి వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు కుదరలేదు. సో ఈ వీడియోలో శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ అండ్ D23 ఎక్స్పో 2 ఈవెంట్స్లో మార్వెల్ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ కలిపి డిస్కస్ చేద్దాం. ముందు శాన్ డియేగో ఈవెంట్లో వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, డూమ్స్డే మూవీ గురించి మాట్లాడుకుంటే ఈవెంట్లో డూమ్స్డే మూవీ క్యాస్ట్ అందరూ స్టేజ్ పైకి వచ్చారు, ఇంక్లూడింగ్ ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ 4, RDJ, క్రిస్ ఎవన్స్ అండ్ హెయిలీ అట్వెల్ ఎట్సెట్రా. ఈవెంట్లో రాయన్ రెనాల్డ్స్ కూడా గ్రే కలర్ డెడ్పూల్ సూట్లో కనిపించాడు. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ అనౌన్స్ చేశారు అండ్ రాయన్ కుగ్లర్ రిటర్న్డ్ టు డైరెక్ట్ ద మూవీ ఆఫ్టర్ సిన్నర్స్. మూవీ December 15, 2028 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ MCUలో బ్లాక్ ప్యాంథర్ మ్యాంటిల్ ని షూరీ కంటిన్యూ చేస్తుంది, బట్ వకాండా ఫర్ ఎవర్ మూవీ ఎండింగ్లో టిచాలా సన్ని చూపించారు. సో ఇప్పుడు ఆ న్యూ బ్లాక్ ప్యాంథర్ రోల్లో డేవిడ్ జాన్సన్ అనే యాక్టర్ని తీసుకున్నారు. నెక్స్ట్, ఫైనలీ గోస్ట్ రైడర్ మూవీని అనౌన్స్ చేశారు అండ్ ఆ గోస్ట్ రైడర్ రోల్లో రాయన్ గాస్లింగ్ యాక్ట్ చేస్తున్నాడు అండ్ ఈ మూవీని షాన్ లెవీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ July 28, 2028 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. నెక్స్ట్, అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ రీరిలీజ్ గురించి చెప్పారు అండ్ ఈ మూవీని అవెంజర్స్ ఎండ్ గేమ్ ఆన్కోర్ అనే పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు. బేసిక్గా హోల్ మూవీ సేమ్, బట్ ఈ రీరిలీజ్లో మూవీకి అడిషనల్గా ఒక 7 minutes ఫుటేజ్ యాడ్ చేస్తారంట టు కనెక్ట్ ఎండ్ గేమ్ డైరెక్ట్లీ విత్ డూమ్స్డే. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఆగలేకపోతున్నాను సార్. ఇక్కడితో శాన్ డియేగో ఈవెంట్లో వచ్చిన అన్ని అప్డేట్స్ అయిపోయాయి.
నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన D23 ఎక్స్పోలో వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్స్మెన్ రీబూట్ మూవీ. ఈ ఈవెంట్లో సీక్రెట్ వార్స్ తర్వాత రాబోయే ఎక్స్మెన్ మూవీకి సంబంధించిన న్యూ క్యాస్ట్ని అనౌన్స్ చేశారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో ఆల్రెడీ షేడీ సింక్, జీన్ గ్రే అని కన్ఫర్మ్ అయింది. ఈ ఈవెంట్లో రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ని అనౌన్స్ చేశారు. కిట్ కానర్ స్కాట్ సమ్మర్స్ ఆర్ సైక్లోప్స్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. క్రిస్టోఫర్ అబట్ చార్ల్స్ ఎగ్జేవియర్ ఆర్ ప్రొఫెసర్ ఎక్స్ రోల్ ప్లే చేస్తున్నాడు. సమారా వీవింగ్ ఎమ్మా ఫ్రోస్ట్ రోల్ ప్లే చేస్తుంది. మాయా బాయ్డ్ స్టామ్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ రీసెంట్గా అబ్సెషన్ మూవీలో యాక్ట్ చేసిన ఇండి నావరెట్ రోగ్ రోల్ ప్లే చేస్తుంది. యాడమ్ డ్రైవర్ మిస్టర్ సినిస్టర్ రోల్ ప్లే చేస్తున్నాడు. నెక్స్ట్ విజన్ క్వెస్ట్ సిరీస్ ట్రైలర్ చూపించారు ఈవెంట్లో. అండ్ ఆల్రెడీ ఈ ట్రైలర్ ఆన్లైన్లో కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ మీకు ఆ ట్రైలర్ మీద బ్రేక్ డౌన్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ట్రై టు మేక్ ఇట్. ఈ సిరీస్ ఈ ఇయర్ October 14th రిలీజ్ అవ్వబోతుంది. ఈ సిరీస్ షో రన్నర్ వచ్చి టెర్రీ మెటాలస్. ఈ సిరీస్లో అల్ట్రాన్ క్యారెక్టర్ హ్యూమన్ ఫామ్లో రిటర్న్ అవ్వబోతుంది. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో అల్ట్రాన్ రోల్కి వాయిస్ ఇచ్చిన జేమ్స్ స్పేడర్ రిటర్న్ అవుతున్నాడు. వాండా విజన్ సిరీస్ ఎండింగ్లో వైట్ విజన్ క్యారెక్టర్కి ఏమైంది అండ్ తన క్యారెక్టర్ కంటిన్యూయేషన్ని ఈ సిరీస్లో చూపిస్తారు. ఇక్కడితో ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయిపోయాయి ఎక్సెప్ట్ డూమ్స్ డే స్పెషల్ లుక్ బ్రేక్ డౌన్. బట్ వీడియో ఆ స్పెషల్ లుక్ డిస్కషన్తో ఎండ్ చేస్తాను. సో దానికన్నా ముందు మార్వెల్ యానిమేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గానే ఎక్స్మెన్ 97 యానిమేటెడ్ సిరీస్ సీజన్ 2 కంప్లీట్ అయింది. ఈ సిరీస్ని సీజన్స్ 3 and 4కి రెన్యూ చేశారు. సీజన్ 3 2027లో రిలీజ్ అవ్వబోతుంది. చాలా బాగుంటుంది ఈ సిరీస్. ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ ఇన్స్టా పేజ్ హైలైట్స్లో కూడా ఈ సిరీస్కి రిలేటెడ్ స్టోరీ ఉంటుంది. సో ఇలాంటి రికమెండేషన్స్ అండ్ అప్డేట్స్ గురించి తెలియాలంటే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ యువర్ ఫ్రెండ్లీ నెబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సీజన్ 2. సీజన్ 1 ఈ ఇయర్ January 29th రిలీజ్ అయింది. ఈ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. సో చూడకపోతే చూడండి. బీయింగ్ ఏ హార్డ్ కోర్ స్పైడీ ఫ్యాన్ ఐ థరోలీ లవ్డ్ ఇట్. సీజన్ 2 January 2027లో రిలీజ్ అవ్వబోతుంది. ఒక చిన్న అడిషనల్ అప్డేట్ ఏంటంటే D23 ఈవెంట్లో హ్యూ జాక్మెన్ వీడియో బైట్ ప్లే చేశారు. సో శాండియాగో ఈవెంట్లో రయన్ అండ్ D23 ఈవెంట్లో హ్యూ జాక్మెన్ కనిపించారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరూ డూమ్స్ డే మూవీలో ఉంటారేమో. మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇక్కడితో అన్ని అప్డేట్స్ అయిపోయాయి. ఇంకా డూమ్స్ డే స్పెషల్ లుక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే అదిరిపోయింది. ఈ స్పెషల్ లుక్ లో మెయిన్ ఫోకస్ అంతా డూమ్ క్యారెక్టర్ మీదనే ఉంటుంది. ఇంకా ఈ స్పెషల్ లుక్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఫస్ట్ షాట్ లో లాట్వేరియాలో డూమ్ తన థ్రోన్ మీద కూర్చొని ఉండటం చూపిస్తారు. అండ్ తన ముందు గ్రీన్ కలర్ లో సమ్ మ్యాజికల్ రూన్స్ గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. డూమ్ కి మ్యాజిక్ ఎబిలిటీస్ ఉంటాయి. సో అక్కడ మ్యాజికల్ స్పెల్ ఆర్ రూన్స్ ని డూమే క్రియేట్ చేసి ఉంటాడు. నెక్స్ట్ షాట్ లో సూజన్ స్టామ్ క్యారెక్టర్ ఎమోషనల్ గా డూమ్ గురించి అక్కడున్న మిగిలిన హీరోస్ కి చెప్తున్నట్టు కనిపిస్తుంది. సో దీంతో మనం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోవచ్చు. మూవీలో కనిపించే డూమ్ క్యారెక్టర్ మోస్ట్లీ ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ కి సంబంధించిన వాడే అయ్యుంటాడు. బేసిక్ గా తను ఏం చెప్తుందంటే డూమ్ యాక్చువల్లీ మంచివాడే, కాకపోతే తను ప్రేమించిన వాటన్నింటినీ కోల్పోతాడు. తను బాధలో ఉన్నాడు అని తెలుసు కానీ ఇలా ఈవిల్గా మారిపోయాడు అనుకోలేదు అన్న టైప్లో డైలాగ్ ఉంటుంది. ఒరిజినల్ ఇంగ్లీష్ ట్రైలర్లో సూజన్ స్టామ్ ఎవ్రీథింగ్ హీ ఎవర్ లవ్డ్ వాస్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్ అని చెప్తుంది. ఈ పర్టికులర్ డైలాగ్ విన్నాక నాకు ఒకటి అనిపించింది. సూజన్కి తెలిసి ఇలా మాట్లాడిందో తెలియక మాట్లాడిందో తెలీదు. బట్ ప్రీవియస్లీ డూమ్స్ డే మూవీ రిలేటెడ్ లీక్స్లో ఒక పర్టికులర్ థియరీ బయటకు వచ్చింది. ఈ డైలాగ్ విన్నాక నాకు ఆ థియరీ నిజమవుతుందేమో అనిపిస్తుంది. ఆ థియరీ ఏంటంటే ఎండ్ గేమ్ మూవీలో కెప్టెన్ ఇన్ఫినిటీ స్టోన్స్ రిటర్న్ చేసేశాక మళ్ళీ ప్రెజెంట్ టైమ్ లైన్ కి రాకుండా అక్కడే పెగ్గి కార్టర్తో ఉండిపోతాడు. అండ్ స్టార్టింగ్ మూవీ రిలేటెడ్ టీజర్స్ లో వాళ్ళకి బాబు పుట్టాడు అని కూడా చూపించారు. అండ్ కొన్ని వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన డూమ్స్ డే ఫస్ట్ ట్రైలర్ లో లోకి కెప్టెన్ ని కలిసినట్టు కొన్ని విజువల్ క్లూస్ చూపించారు. అండ్ అప్పుడు చాలా మంది యూట్యూబర్స్ దాన్ని డీకోడ్ కూడా చేశారు. సో మేబీ ఇన్కర్షన్ రాకుండా ఉండడానికి లోకి కెప్టెన్ ని ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ కి పంపించి ఉండొచ్చు. అండ్ దీనివల్ల డూమ్ తనకి ఇష్టమైన వాళ్ళని కోల్పోయి ఉంటాడు. మేబీ అందుకే స్టీవ్ రాజర్స్కి ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ఉండి ఉండొచ్చు. ఇది ఎలా పాసిబుల్ అనేది మేబీ మనకి చిన్న హింట్ అవెంజర్స్ రిలీజ్ అయ్యాక తెలుస్తుందేమో. బట్ ఎనీవే, ఇంత మాట్లాడుకున్నప్పటికీ ఇది జస్ట్ ఒక థియరీ మాత్రమే. ఇది నిజమో కాదో మనకి మూవీ చూసాకే తెలుస్తుంది. బట్ పాసిబిలిటీ అయితే ఉంది. బికాజ్ డూమ్కి ఇలా మల్టీవర్స్ అంతా డిస్ట్రాయ్ చేసి ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలనిపించడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కదా. దిస్ సీమ్స్ లైక్ అ పర్ఫెక్ట్ రీజన్. ఎందుకు అనేది నేను మళ్ళీ వీడియో ఎండ్లో మాట్లాడతాను. ఇంకా నెక్స్ట్ షాట్స్ చూస్తే మ్యాగ్నిటో, గ్యాంబిట్ అండ్ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఆ నెక్స్ట్ షాట్లో డూమ్ ఒక పెద్ద పోర్ట్రేట్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతకు ముందే ఈ సీన్కి రిలేటెడ్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొంతమంది ఆ పోర్ట్రేట్లో ఉంది డూమ్ వైఫ్ అండ్ సన్ అంటున్నారు. ఇంకొంతమంది ఆ పోర్ట్రేట్లో ఉంది డూమ్ అండ్ వాళ్ళ మదర్ సింథియా అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. బట్ ఏది నిజమో క్లారిటీ అయితే లేదు. బట్ కామిక్స్ ప్రకారం చూసుకుంటే
విక్టర్ వాన్ డూమ్ వాళ్ళ మదర్ సింథియా సోల్ మెఫిస్టో దగ్గర చిక్కుకుంటుంది అండ్ తనకి ఫ్రీడమ్ కలిగించడమే డూమ్ బిగ్గెస్ట్ మోటివేషన్ కామిక్స్లో. దీని కంప్లీట్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ షాట్లో జాన్ వాకర్ ఆర్ యుఎస్ ఏజెంట్, ఎంబాకు, షూరీ, షాంగ్చి అండ్ నేమోర్ కనిపిస్తారు. ఆ నెక్స్ట్ షాట్లో థోర్ టెన్షన్ పడుతూ కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఇమీడియట్ నెక్స్ట్ షాట్లో టాప్ యాంగిల్ నుండి కిందకి టిల్ట్ చేస్తూ డూమ్ కనిపిస్తాడు. క్లియర్గా కనిపించినప్పటికీ డూమ్ కాకుండా ఇంకొక ఇద్దరు ఆ షాట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళు డూమ్ కింద పనిచేసే లాట్వేరియన్ విచెస్ ఆర్ డాక్టర్ స్ట్రేంజ్ అని అంటున్నారు. బట్ మూవీ రిలీజ్ అయ్యాక ఆర్ ఫర్దర్గా ఇంకొక ట్రైలర్ రిలీజ్ అవుతేనే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ షాట్లో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిన ఒక సిటీ కనిపిస్తుంది. మరి ఇది ఏ యూనివర్స్లో జరిగింది అన్నది మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. నెక్స్ట్ షాట్లో రీడ్ రిచర్డ్స్ ఇదంతా నువ్వే చేసావా విక్టర్ అని కన్ఫరెన్స్ చేయడం చూడొచ్చు. సో ఈ సీన్ని బట్టి చూస్తే లీక్స్ ప్రకారం చెప్పినట్టు డూమ్ ఫస్ట్ హీరోస్ తరపున ఉన్నట్టు కనిపించి ఎండింగ్లో వాళ్ళని మోసం చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి. నెక్స్ట్ కొన్ని క్విక్ షాట్స్ కనిపిస్తాయి. ప్రీవియస్ ట్రైలర్లో కనిపించిన క్యాషీ లాంగ్ అండ్ యాంట్మ్యాన్ షాట్, జానీ స్టామ్ తన అల్లుడు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని పట్టుకున్న షాట్, ప్రొఫెసర్ ఎగ్జేవియర్ షాట్, మ్యాగ్నిటో ఎమోషనల్గా చూసే షాట్, కెప్టెన్ అమెరికా ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్లో తన బేబీని పట్టుకునే షాట్, థోర్ అండ్ తన అడాప్టెడ్ డాటర్ లవ్ యొక్క షాట్, లోకీ షాట్, షూరీ, ఘోస్ట్ అండ్ న్యూ ఫాల్కన్ ఉన్న షాట్, ఎండింగ్ విత్ సైక్లాప్ షాట్. అండ్ ఈ షాట్స్ అన్నీ కనిపించే అప్పుడు బ్యాక్గ్రౌండ్లో డూమ్ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. తను ఏమంటుంటాడంటే, మీరందరూ స్టోలెన్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు, వాటన్నింటినీ తిరిగిచ్చేయాలి అంటాడు. తిరిగిచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. దీని మీనింగ్ కూడా వీడియో ఎండ్లో నా థియరీ చెప్పేటప్పుడు మాట్లాడతాను. ఆ నెక్స్ట్ ఒక కిక్ క్యాష్ షాట్ ఉంటుంది. డూమ్ ఒక బిల్డింగ్ నుండి చాలా స్పీడ్గా ల్యాండ్ అవుతాడు. ఈ షాట్ అదిరిపోయింది. నెక్స్ట్ షాట్లో థోర్ కోపంగా తన స్టామ్ బ్రేకర్తో డూమ్ మీద అటాక్ చేయబోతాడు. బట్ ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్లో చూపించినట్టు డూమ్ ఆ స్టామ్ బ్రేకర్ని సింపుల్గా 2 ఫింగర్స్తో బ్లాక్ చేసి స్టామ్ బ్రేకర్ని పక్కకు విసిరేసి థోర్ని కూడా సింపుల్గా నెట్టేస్తాడు. ఈ సీన్ అయితే వేరే లెవెల్. ఈ ఒక్క సీన్ తో డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్ చూపించారు. హీరో విలన్ ఎదురు పడతారు. హీరోకి అప్పుడు కోపంతో చేతులు మునుగుతాయి, కళ్ళెర్రబడతాయి, నరాళ్ళు బయటకు ఉబ్బుతాయి. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? ఇంకా ఫైనల్ షాట్ లో డూమ్ తన మ్యాజిక్ తో అక్కడున్న సెంటినల్స్ అన్నింటినీ రిజరెక్ట్ చేయడం చూపిస్తారు. ట్రైలర్ లో ఈ సీన్ లో థోర్ అండ్ డూమ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. ఓవరాల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మూవీ స్టోరీ ఎలా ఉండొచ్చు అండ్ నా థియరీ ఏంటనే డిస్కస్ చేస్తాను. ఎంసీయూలో చాలా క్యారెక్టర్స్ ఇన్కర్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి. లైక్ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, లోకీ, ఎండ్ గేమ్లో కెప్టెన్ అమెరికా, డెడ్పూల్ అండ్ వుల్వరీన్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎట్సెట్రా. అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు సమ్హౌ ఈ ఇన్కర్షన్స్ వల్లనే డాక్టర్ డూమ్ తన లవ్డ్ వన్స్ని కోల్పోతాడేమో. సో ఈ మల్టీవర్స్ సస్టైన్ అవ్వాలంటే తను రూల్ చేయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ఈ మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి సింగిల్ బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేస్తాడేమో. దిస్ ఈజ్ జస్ట్ మై అజంప్షన్. మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి మూవీలో ఎలా చూపిస్తారో. ఎనీవే, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. కొంచెం లెంతీ అయింది వీడియో. ఎనీహౌ మీకు నచ్చిన సెగ్మెంట్స్కి స్కిప్ చేసి చూసుంటారు అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, బ్రేక్ డౌన్స్ అండ్ మూవీస్ ఆర్ సిరీస్ రికమెండేషన్ వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్ అండ్ ఆల్సో follow our Instagram page which is in the description for more updates. That's it. I'll meet you in the next video.